90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ మధ్య కాలంలో మనం ఏది మాట్లాడినా కూడా మనకి సంబంధించిందే కాబట్టి చాలా మంది ఒక ఫోన్ యూజ్ చేసుకొని చాలా రకాల స్కామ్స్ చేసుకుంటూ, ఎస్పెషల్లీ ఓటీపీ ద్వారా వచ్చే SMS ద్వారా వాళ్ళ డబ్బుల్ని పోగొట్టడం మనం చూస్తూ ఉన్నాం. అసలు అవి ఎందుకు జరుగుతున్నాయి, ఏ రకంగా జరుగుతున్నాయి, వాటి నుంచి బయటపడాలి అంటే ఏమైనా పరిష్కారం ఉందంటారా? ఇది ఎక్స్ట్రీమ్లీ సీరియస్ విషయము. మన ఫోన్ అంటే మన ఆస్తి, నిజంగానే ఒక యాజెట్ అనమాట. అందుకే జనాలు 10,000 ఫోన్ కానివ్వండి, ₹1,00,000 ఫోన్ కానివ్వండి, డబ్బులు పెట్టడానికి వెనకాడరు. అంటే మనకు సేఫ్టీ ఉంటుంది కదా, మంచి బ్రాండ్ తీసుకుంటే అనుకుంటారు. కానీ ఎంత పెద్ద కాస్ట్లీ ఫోన్ తీసుకున్నా సేఫ్టీ లేదు అని చెప్పింది రీసెంట్గా కొన్ని చోట్లలో జరిగిన విషయం గురించి మనం మాట్లాడబోతున్నాం. ఇన్సిడెంట్స్. మీ ఫోన్లో మీ బ్యాంక్ సంబంధించింది అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎప్పుడైతే ఓటీపీస్ వస్తాయి కదా, ఆ ఓటీపీ ఇంకొకరి ఫోన్లో వాళ్ళు వాడుకొని మీ అకౌంట్లో నుంచి డబ్బులు మాయం చేస్తారు. ఇదంతా విన్నదే కదండి, కొత్త విషయం ఏముంది అంటారు. అస్సలు సినిమా ఉంది ఇక్కడ వినండి, చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీరు మిస్ అయ్యారనుకోండి, ఐఎమ్ సారీ, నోబడీ కెన్ హెల్ప్ యూ. కుదిరితే తప్పకుండా, నేనైతే అంటాను కుదిరితే కాదు, తప్పకుండా మీరు షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్యామిలీలో మీరు ఒక్కరు ఉంటారు కదా, సో మీ ఫ్యామిలీలో అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి, అందరి దగ్గర ఫోన్లు వాడుతూ ఉన్నారు, డబ్బులు ఉంటాయి. సో మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, మీ ప్రపంచం అనమాట. సో మీ శ్రేయోభిలాషులు వీళ్ళందరూ. సో మీరు కూడా వాళ్ళ శ్రేయోభిలాష అవ్వచ్చు. సో నేనేం చెప్తానంటే, ఇది మీరందరూ దయచేసి అందరూ ఒకరితో ఒకరు షేర్ చేసుకున్న తర్వాత ఈ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను అడగండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఫుల్ క్లారిటీ మాత్రం వస్తుంది. అది మాత్రం ఐ కెన్ టెల్ యూ నౌ. ఇప్పుడు ఓటీపీ ఒకరి ఫోన్లో వస్తే ఇంకొకరి ఫోన్లో నుంచి ఆ డబ్బులు ఎలా దోచేస్తున్నారు, ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ఇక్కడ నేను మీకు చూపిస్తాను శిరీష. ఇప్పుడు మనము చాలా చోట్లలోకి వెళ్తాము, పబ్లిక్ విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి. అక్కడ మాక్సిమం మనం చూసేది ఏంటి శిరీష? రెస్ట్రిక్టెడ్ ఏరియా, నో సెల్ ఫోన్స్ అలౌడ్ ఆర్ ఫోటోగ్రఫీ అలౌడ్ అని చెప్పేసి. సో దానికి అర్థం ఏంటి? అక్కడ లోపల మీరు వెళ్ళి మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయాలి, లేదంటే అక్కడ దర్శనం చేసుకోవాలా, లేదంటే అక్కడికి వెళ్ళి ఒక మంచి వ్యూ ఉంది, అది ఎలాంటి కైండ్ ఆఫ్ ప్లేస్ అయినా, ఆర్ లేదంటే మనం చూస్తూ ఉంటాం. కరెక్ట్. ఇప్పుడు మనం పెద్ద టెంపుల్స్ వెళ్దాం అనుకోండి, లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ కాబట్టి జనాలందరినీ ఫోన్తో అలౌ చేసి ఏం చేస్తారు, ఫోటోలు తీసుకుంటారు అని చెప్పేసి మీ ఫోన్స్ ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళండి అంటారు. స్కూల్స్లో టీచర్స్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. జనరల్గా వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్కి క్లాసెస్ తీసుకునేటప్పుడు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి టీచర్స్ కూడా ఫోన్స్ డిపాజిట్ చేయాలి ఒక సెక్యూరిటీ లేదా వాచ్మెన్ దగ్గర ఒక చోట్లో. అండ్ ఐటీ కంపెనీస్లో కూడా మనం చూస్తాము, చాలా BPOs ఆర్ అదర్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏంటంటే ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ నార్మల్లీ. అంటే చాలా ముందు నుంచి నేను చూసాను, ఇప్పుడు కొంతమంది అలౌడ్ చేస్తున్నట్టున్నారు. బట్ ఎక్కడైతే నాట్ అలౌడో అక్కడ మీరు ఫోన్ డిపాజిట్ చేయాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలామంది ఈ స్కామర్ ఏం చేశారంటే, ఎక్కడైతే ఆ సెక్యూరిటీ గార్డ్, ఆ వాచ్మెన్ చూసుకుంటారో ఆ ఫోన్లీ, లేదంటే ఈవెన్ రిచువల్ ప్లేసెస్ కానివ్వండి, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ఇక్కడ, కానీ ఇలాంటి స్కామ్స్ ఇంకా ఫ్యూచర్లో జరుగుతున్నాయి అండ్ ఆల్రెడీ జరిగాయి. కాబట్టే నేను చెప్తున్నాను, అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క ఫోన్కి ₹100 అతను ఫోన్ సెక్యూరిటీ గార్డు ఆ స్కామర్ చేతిలో ఇవ్వాలి. ఆ స్కామర్ ఏం చేస్తాడంటే అతనికి ₹100 ఇస్తాడు, ఎవరు చూడకుండా. అతను ఏం చేస్తున్నాడంటే మీ ఫోన్లో ఏదైతే సిమ్ ఉంటుందో ఆ సిమ్ తీస్తారనమాట. సిమ్ తీసేశాక వేరే ఫోన్లో ఆ సిమ్ ఇన్సర్ట్ చేసేసేసి మీ ఫోన్లో నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో, బ్యాంక్ నోటిఫికేషన్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, అవన్నీ మీరు అలాగే వదిలేసి టెంపుల్ లోపలికి వెళ్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సిమ్ ఇందులో వేసేసేసి ఆ బ్యాంక్ ఉన్న డీటెయిల్డ్ ఏదైతే యాప్ ఉంటుందో, SBI, చాలా మంది కస్టమర్స్ దగ్గర, అందరి దగ్గర SBI అకౌంట్స్ ఉంటాయి, యోనో యాప్స్ ఉంటాయి, ఆర్ అందరి దగ్గర ICICI బ్యాంక్ కానివ్వండి, HDFC బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ బ్యాంక్స్ కూడా యాప్స్ ఉంటాయి అమౌంట్ డిపాజిట్ లేదా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఆర్ ఈవెన్ గూగుల్ పే ఉంది అండ్ యూ హ్యావ్ ఫోన్పే. సో ఇవన్నిటికీ కూడా మీరు ఒక్క ఫోన్లో నుంచి ఇంకో ఫోన్కి సిమ్ మార్చిన తర్వాత గూగుల్ పే లేదా ఫోన్పేలో మీరు ఈజీగా మీరు ఆ సిమ్ని క్రాస్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీరు డబ్బులు అనేది యాక్సెస్ చేయొచ్చు అనమాట, మీ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని. సో వీళ్ళేం చేస్తున్నారు, ఆ సిమ్ కార్డు వేసిన తర్వాత ఇమ్మీడియట్లీ వేరే అకౌంట్స్, మ్యూల్ అకౌంట్స్ అంటారనమాట. అంటే ఆ అకౌంట్కి డబ్బులు వెళ్ళిన తర్వాత వాళ్ళని మీరు పట్టుకోవడానికి వెళ్తే అక్కడ ఎవరు దొరకరు మీకు. ఒక లేబరర్ ఉంటుంది అకౌంట్, ఆ డెబిట్ కార్డు, ఆ చెక్ బుక్ అన్నీ కూడా ఈ స్కామర్ తీసేసుకుంటారు. ఆ అకౌంట్ నుంచి వీళ్ళు డబ్బులు విత్డ్రా చేసేసుకొని మాయమైపోతారు. తర్వాత
ఆ సిమ్ తీసేసి ఆ వేరే ఫోన్లో నుంచి మీ ఫోన్లోకి వేసేస్తారు, ఇమ్మీడియట్గా ఆ ఫోన్ పక్కన పెట్టేస్తారు ఆన్ చేసేసేసి. సో ఇక్కడ ఏంటంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత ఒక బ్యాడ్ సర్ప్రైజ్ ఏముంటుందంటే మీ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయి. సో ఇక్కడ ఇలాంటి అన్ని స్కామ్స్ రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నాయి శిరీష. అంటే మనం ఎక్కడైతే ఫోన్స్ డిపాజిట్ చేస్తున్నామో అక్కడ సేఫ్టీ అంటూ ఎందుకు లేదంటే చాలా చోట్లలో సీసీటీవీ కెమెరాస్ ఉండవు. సీసీటీవీ కెమెరాస్ ఉన్నా కానీ కొన్ని బ్లాక్ ఏరియాస్ ఉంటాయి, డార్క్ స్పాట్స్ ఉంటాయి. ఎక్కడికైతే వీళ్ళు వెళ్ళేసేసి కూడా అక్కడ సిమ్స్ స్వాప్ చేయొచ్చు అనమాట. ఒక్క ఫోన్లో ఉన్న సిమ్ని తీసి వేరే ఫోన్లో వేసేసి వాళ్ళు డబ్బులు దొంగిలించేసి మళ్ళీ మీ సిమ్ మీ ఫోన్లో వేసేస్తారనమాట. సో ఇలాంటివన్నీ మనం అరికట్టాలి అంటే ఏం చేయాలి, ఏంటి దీనికి అసలు ఫస్ట్ పరిష్కారం? ఎగ్జాక్ట్లీ నా దగ్గర మీకు దీనికోసం కావాల్సిన ఐడియా ఉంది. ఐ టెల్ యూ దాట్. నేను రాసుకొచ్చాను 3 డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ప్రతి ఫోన్లో ఫిజికల్ సిమ్ వస్తుంది, కానీ ఇప్పుడు మీకు తక్కువ కంటే తక్కువ రేట్లో కూడా కొత్త ఫోన్స్ 5G ఫోన్స్ విత్ ఈ సిమ్ ఫెసిలిటీతో వస్తున్నాయి. సో మీరు ఫిజికల్ సిమ్ లేని ఫోన్ ఒకవేళ కొనుక్కుంటే అందులో ఈ సిమ్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రానిక్ సిమ్ ఉంటుంది, మీ సిమ్ ఎవరు దొంగలించలేరు. మీరు హ్యాపీగా ఎక్కడన్నా ఫోన్ పెట్టేసేసి లాక్ చేసి వెళ్ళిపోవచ్చు, లేదంటే స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోవచ్చు, ఆర్ ఈవెన్ స్విచ్ ఆన్ చేసుకున్నా కానీ వాళ్ళు దొంగలించలేరు. ఎందుకంటే ఈ సిమ్ ఉంటే ఏమవుతుందంటే ఎవరు కూడా మీ సిమ్ని వాడుకోలేరు ఇంకొక ఫోన్లో వేసి. దట్స్ వన్ ఐడియా కదా. రెండోది, మీ సిమ్ని ఒకవేళ మీ దగ్గర ఈ సిమ్ లేదు ఫిజికల్ సిమ్ ఉందనుకోండి, నా దగ్గర పాత ఫోన్ ఉంది సార్ డబ్బులు లేవు ఇప్పుడు నేను కొనుక్కోలేనంటే మీ సిమ్కి మీరు పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఎస్, అది ఎలా సార్? ఎగ్జాక్ట్లీ, అది ఇంకొక పెద్ద వీడియో కాబోతుంది. అది దానికి ఒక సపరేట్ వీడియో నేను చేయబోతున్నాను, ఎందుకంటే దానికి మాన్యువల్గా నేను చూపించాల్సి వస్తుంది మీకు. సో కాబట్టి ఈ వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. సో పాస్వర్డ్ మీరు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, ఆ పాస్వర్డ్ ఎవరికి తెలుసు? ఫోన్ ఓనర్కే తెలుసు. సో కాబట్టి దొంగ ఆ వేరే ఫోన్లో వేసుకున్న సిమ్ని ఆపరేట్ చేయాలంటే ఫస్ట్ అది పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ ఇవ్వకపోతే ఆ ఫోన్ సిమ్ యాక్టివేట్ అవ్వదు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 2. నా థర్డ్ థింగ్ ఈజ్, ఇది చాలా కష్టము బట్ ఎస్ కుదిరితే చేసుకోండి అని చెప్తా. మీ ఫిజికల్ సిమ్ ఉంది కదా ఫోన్లో, మీ బ్యాంక్తో కనెక్ట్ అయ్యింది కదా, మీ గూగుల్ పేతో కనెక్ట్ అయ్యింది కదా, మీ ఫోన్పేతో కనెక్ట్ అయ్యింది కదా, అసలు కనెక్షన్ కట్ చేసేయండి. బ్యాంక్లో ఆ ఫోన్ సిమ్ ఇవ్వకండి. మీరు బయటికి వెళ్తున్నారంటే క్యాష్ తీసుకొని వెళ్ళండి, ఆ సిమ్ ఇంట్లో పెట్టేసేయండి, వేరే సిమ్తో వెళ్ళండి. ఇది చాలా డిఫికల్ట్, ఇంపాసిబుల్, బట్ కొంతమందికి ఇదే నచ్చొచ్చు. యూ నెవర్ నో. కాబట్టి ఉన్న 3 బ్యూటిఫుల్ ఐడియాస్ మీకు ఇచ్చాను. మీ దగ్గర బడ్జెట్ ఉంటే కొత్త ఫోన్ తీసుకోండి, సిమ్ తీసుకోండి, ఈ సిమ్ ఫోన్ లేదంటారా. సెకండ్ ఐడియా ఇస్ మీ సిమ్లో పాస్వర్డ్ ప్రొటెక్షన్ తీసుకోండి. డౌట్ ఉంటే నన్ను అడగండి, లేదంటే మీ దగ్గరలో ఉన్న స్టోర్లో వెళ్ళి మీరు ఆ పాస్వర్డ్ ఫెసిలిటీ వేయించుకోండి. కానీ ఇలాంటి ఫెసిలిటీ లేకుండా మీరు మాత్రం ఎప్పుడు ఎక్స్పోజ్డ్ అయి ఉంటారు దొంగల చేతుల్లో. జాగ్రత్త పడండి. అండ్ ఈ వీడియో మాత్రం ప్లీజ్ అందరితో షేర్ చేసుకోండి. డెఫినెట్గా సార్. అండ్ డబ్బే మనందరికీ కూడా దాన్ని ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటాం, కానీ ఇలా మోసాల వల్ల డబ్బుని లాస్ అయినప్పుడు మానసికంగా చాలా కృంగిపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చెప్తూ ఉంటే మనం ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అని తెలుస్తూ ఉంది. ఎస్పెషలీ ఫోన్ని ఈ మధ్య కాలంలో మనము ప్రతి ఒక్క దానికి యూజ్ చేస్తున్నాం. అండ్ మన పాస్వర్డ్స్ పెట్టుకోవడానికైనా, ఆధార్ కార్డ్ నెంబర్ అయినా, పాన్ అయినా, ఇలా ఏదైనా కూడా మన మెయిల్లో కావచ్చు అవన్నీ కూడా మన ఫోన్లోనే ఉంటున్నాయి. కాబట్టి దాన్ని ఎంత ప్రొటెక్ట్గా, ఎంత సేఫ్టీగా ఉంటే మనం కూడా అంత సేఫ్టీగా ఉంటాం. అండ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్, గ్రేట్ అవేర్నెస్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.